హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ హాస్ని. వెల్కమ్ బ్యాక్ టు హాస్ని వర్కింగ్ ఉమెన్. ఈ రోజు అయితే గన సండే బ్లాగ్ అండి. సండే బ్లాగ్ లో అయితే గన ఎంతో రుచికరమైన ఎగ్ దోశ మరియు మా పిల్లల స్కూల్ మరియు నైట్ అయితే గన ఈ విధంగా దొండకాయ రైస్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇక ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక పొద్దున్నే అయితే లేచేసామన్నమాట. ఇక స్కూల్ కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇక అయితే గన వాషింగ్ మిషన్ కి అయితే గన వైట్ డ్రెస్సెస్ అన్ని కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా అయితే గన నేను అన్ని చేత్తో అయితే వాష్ చేయను అనమాట. అన్ని కూడా వాషింగ్ మిషన్ లోనే ఈ విధంగా వైట్ డ్రెస్సులు కూడా వేసేస్తాను అనమాట. నాకైతే కనుక బాగా నీట్ గా చేస్తాయండి. ఇందుకు నేను ఏ లిక్విడ్ వాడతాను అనుకుంటున్నారా? అన్ని వైట్ డ్రెస్సులు కూడా మామూలుగా అవుతాయి కదా, వాషింగ్ మిషన్ కే వేస్తాను. చాలా బాగా వస్తాయండి, చేత్తో ఉతుకునే లాగానే ఉంటాయి. ఇంకా ఏదన్నా కొంచెం మురికి అయితే పోకపోతే కనుక చేత్తో సోప్ వేసి అయితే వాడేస్తాను. ఇదిగో చూస్తున్నారా నేను చూపిస్తున్నట్టు హైడ్ ఎక్సెల్ అండి. ఇది అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టాను. 700 అనమాట దీని కాస్ట్. దీన్ని అయితే నేను యూజ్ చేస్తాను. హైడ్ ఎక్సెల్ మామూలుగా అయితే నేను కంఫర్ట్ కూడా వాడను అనమాట. ఇకపోతే గన ఎప్పుడో ఒకసారి నేను కంఫర్ట్ అయితే వాడతాను. మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఎక్కువగా నేను అయితే గన తక్కువ ఖర్చుతోనే యూజ్ చేసుకుంటాను అనమాట. చూసారా ఈ విధంగా అయితే నేను వైట్ డ్రెస్సెస్ అన్ని వేసేసి ఇంకా హైడెక్సెల్ అయితే కొద్దిగా వేసుకొని 1 అవర్ అయితే డైలీ వాష్ అయితే పెట్టుకునేసాను అనమాట. ఇక బట్టలన్నీ వేసేసాను కదా, ఇక ఎగ్ దోశ అయితే వేసుకుందామని చెప్పి ఇంకా పిండిని అయితే తీసుకొని ఫ్రిడ్జ్ లో నుంచి తీసి బయట పెట్టాను అనమాట. చాలా రోజులు అయిపోయింది పిండి కూడా ఆడిచ్చి, అంటే వన్ వీక్ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం స్కూల్లోనే లంచ్ పెట్టేస్తారు కాబట్టి ఇంకా పొద్దున కూడా అప్పుడప్పుడు స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తారండి. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట. అందుకని నేను అయితే గన టిఫిన్ కూడా తక్కువే అండి చేసేది. నేను పొద్దున అయితే మామూలుగా టిఫిన్ కూడా తిన్నానమాట. అందుకే నేను కాబోలు నేనైతే సన్నగా అయిపోతున్నాను. ఇకపోతే గన ఇంకా ఎగ్ దోశ అయితే పిల్లలకు పోసిచ్చేసి తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోదామని చెప్పి ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే గన స్కూల్లోనే అరేంజ్ చేస్తారు మామూలుగా పేరెంట్స్ మీటింగ్ కి. అందుకని నేనైతే లంచ్ అయితే చేయలేదు. ఈ రోజు ఇక లీవ్ అయితే అడిగాను కానీ నాకైతే లీవ్ ఇవ్వలేదండి. అందుకని ఇక నేను అయితే ఇంక మధ్యాహ్నం 2 గంటలకు అయితే డ్యూటీకి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా స్కూల్కి అయితే తొందరగా వెళ్ళేసి వచ్చేద్దాము అనుకుని ఇంకా దోశ ఒకటే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే బయట ఊరు వెళ్ళాడు అనమాట. ఇంకా అయితే ఇప్పుడే వచ్చాడు. అందుకని అందరికీ కలిపి ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎగ్ దోశ అయితే 2 కోడిగుడ్లు అయితే తీసుకొని వచ్చారు మా పిల్లలు. అందుకని వాటితోనే అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా ఈ 2 కోడిగుడ్లు అయితే తీసుకొని వచ్చారు. 2 కోడిగుడ్లతోనే ఇంకా నలుగురికి అవుతాయి కానీ నేను ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేశాను. ఇక మామూలుగా ఎగ్ దోశలోకి అవుతాయి కానీ సాల్ట్ మిరప్పొడి ఉంటుంది కదా, అది ఎగ్ లోకి అలాగే వేసామనుకోండి కరగదనమాట. ఈ చిట్కా అయితే యూజ్ చేయండి. మామూలుగా సాల్ట్ ఈ మిరప్పొడి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే తీసుకుంటే గానీ అది బాగా కరిగిపోతుంది అనమాట. డైరెక్ట్ గా ఎగ్ లోకి అయితే సాల్ట్ కారం వేసామనుకోండి ఇది ఉండలుగా ఉండి కరగదనమాట. అందుకని మీరు ఎప్పుడైనా వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్లో ఇవి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఎగ్ యాడ్ చేసుకున్నారనుకోండి బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఉండలుగా ఉండి అట్లా కరగకుండా ఉండి అట్లాంటి ఛాన్సెస్ అయితే ఉండవు. ఈ విధంగా అయితే ఒకసారి మీరు అయితే ట్రై చేయండి, బాగా వస్తుందండి. నేనైతే సింపుల్ గా వేస్తున్నాను అనమాట. ఇంకా రెండు ఒక్కొక్కరికి ఈ 2 ఎగ్గులతోనే ఒక 4-5 ఎగ్ దోశలు అయితే పోసానండి. 4-5 కూడా కాదు, ఒక 6 ఎగ్ దోశలు అయితే పోసాను అనమాట. నేను చాలా పిసినాను కదండి. అంతే అండి, నేను అయితే గన చాలా పిసినారండి అనమాట. ఇకపోతే గన ఎగ్ దోశ అయితే ఇంకా పోస్తున్నాను అనమాట. పిండి అంటే మనం పిండి ప్రిపేర్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి ఇక కొంచెం అయితే గన కలర్ అయితే రాలేదు. అంటే పిండి ఎక్కువ రోజులు అయిపోతే గన అది ఇంకా కలర్ రాదు కదా, అది మామూలు తెలిసిన విషయమే. ఇక లాస్ట్ పిండి అయిపోవచ్చింది అనమాట. ఈసారి అయితే పిండి చాలా రోజులు అయితే వచ్చింది. ఇక ఎగ్ దోశను అయితే నేను ఈ విధంగా అయితే పోస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం పెనాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకొని తర్వాత మనం పిండి వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం మనం కలుపుకున్నాం కదా 2 ఎగ్గులని కొద్దిగా అయితే వేస్తున్నాను, ఎక్కువ అయితే వేయలేదు. దీన్ని ఒక 6 ఎగ్ దోశలకు అయితే కన్నా నేను సరిపిచ్చేస్తానండి. ఇక దీనికి కాంబినేషన్ గా ఈ చట్నీ కూడా ఏం చేయలేదు. ఊరగాయ అంటే కన్నా టమోటా ఊరగాయ అదే వేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను, వాళ్ళు అయితే తినేసేసారు. ఈ విధంగా అయితే నేనైతే ఎగ్ దోశ అయితే సింపుల్ గా అయితే పోసేసాను అనమాట. నేను పోసిన ఎగ్ దోశ ఎలా ఉందండి? ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే కానీ నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఏమైనా కామెంట్ చేయాలంటే గన కామెంట్ చేయొచ్చండి. ఇకపోతే గన నేను పోసిన ఎగ్ దోశ అయితే ఈ విధంగా బాగా కాలిపోయింది అనమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట దోశ తినడానికి. ఇది అంటే ఫస్ట్
మనము ముందు నైట్ ఆడించుకొని తర్వాత కానీ మరుసటి రోజుకి వస్తే కానీ కలర్ బాగా వస్తుందండి. ఇది ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని దోశ అయితే ఇంకా కొంచెం బాగా కలర్ అయితే రాలేదు. ఇంతటితో అయితే దోశను అయితే నేను ఇంకా అడ్జస్ట్ చేసుకొని తినేసామన్నమాట. చూసారా, రెండు వైపులా కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే కానీ బాగుంటుందండి. టేస్టీగా బాగుంటుంది. దీంతో కాంబినేషన్ గా గట్టి చట్నీ వేసుకుంటే కానీ ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే నేనైతే చేయలేదనమాట, చట్నీ కానీ ఏం చేయలేదు. ఇక అందుకని ఊరగాయ అయితే వేసుకొని తినేసి ఇంకా బయలుదేరేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూసారా, ఇంకా నా 5-6 దోశలు అయితే పోసాను. ఇంకా నేనైతే ఇంకా 2 దోశలు అయితే నేను తిన్నాను అనమాట. ఈ విధంగా అయితే బాగా మెత్తగా బాగున్నాయండి దోశలు అయితే, టేస్టీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి అయితే కానీ ఈ పద్ధతిలో అయితే చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా నేనైతే టమాటా ఊరగాయ అయితే వేసుకొని తినేసి ఇక స్కూల్కి అయితే బయలుదేరదామని చెప్పి ఇంకా అందరికీ పెట్టించేసి నేను కూడా ఒక 2 దోశలు అయితే తినేసి బయలుదేరేసామన్నమాట. దోశ అయితే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ విధంగా ఏమి లేనప్పుడు అయితే ఈ విధంగా చేసేయచ్చు అనమాట. ఇక పేరెంట్స్ మీటింగ్ అనమాట. మా పిల్లలకి నేనైతే చెప్పాను కదా, ఇంకా అప్పుడప్పుడు వీడియోలో శ్రీవేద స్కూల్ అండి, ఇదేనండి స్కూల్. మా పిల్లలది అయితే గన సుమారుగా వీళ్ళైతే గన 14 ఎకరాస్ లో అయితే స్కూల్ అయితే ఉంది. బాగా ప్లే గ్రౌండ్ కానీ అన్ని బాగున్నాయండి. చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మామూలుగా స్కూల్స్ ఎలా ఉంటాయంటే టౌన్లలోనే పెట్టేసి చుట్టూ అంటే ఒకరు కంజెషన్ గా ఉంటాయన్నమాట. ఇక్కడ అలా లేదనమాట, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత ప్లేస్ ఉంది కదా, ఆ పక్క చెట్లు కనపడుతున్నాయి కదా, అదంతా కూడా స్కూల్ వాళ్ళదే అనమాట. ఇదంతా క్రికెట్ కాంపౌండ్. చూసారు, చాలా అంటే చాలా ఉందండి. మా పిల్లలు అయితే నేను ఈ ఇయర్ అయితే స్కూల్ అయితే మార్చేశాను. అంతకుముందు ఆరోగ్యమాత స్కూల్లో అయితే చదువుతున్నారు, అది కూడా పర్లేదు బాగానే ఉంది. కాకపోతే కానీ ఇది ఐసీఎస్ఈ సిలబస్, ఎందుకంటే మనం అంత కష్టపడేది ఎందుకోసం అండి, పిల్లల కోసమే కదా. అందుకని అయితే నేనైతే కానీ ఆ స్కూల్ అయితే మార్చేశాను. ఇక మా అబ్బాయి పెద్ద అబ్బాయి అయితే కానీ 9th క్లాస్, ఇక చిన్నోడు అయితే కన్నా 7th క్లాస్ అనమాట. చూసారా, అది ఎదురుగా కనపడుతుంది కదా వైట్ బిల్డింగ్, అదే క్యాంటీన్ అనమాట. బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుందండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకపోతే కానీ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారనమాట. ఇక అది వాలీబాల్, ఇది ఫుట్బాల్ అట్లా ఉంటుంది కదా, దానికి అక్కడ అనమాట పిల్లలంతా ఆడుకుంటున్నారు కదా, అవి 2 అయితే కట్టారనమాట. ఈ మధ్యనే కట్టారు అది. నేను ఒకసారి క్యాంప్కి వెళ్ళినప్పుడు అయితే కానీ నా ఈ స్కూల్ కి క్యాంప్ వేశారనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఈ స్కూల్ అయితే నచ్చి ఇక నేనైతే స్కూల్లో జాయిన్ చేయడం అయితే జరిగింది. నాకు వచ్చే శాలరీలో ఒక భాగం అయితే మా పిల్లల ఫీజులకి అయితే కట్టేస్తున్నాను అనమాట. ఇక ఏం చేద్దామండి, ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించేది అయితే పిల్లల భవిష్యత్తు కోసమే కదా. చూడండి, మా పిల్లలు అయితే ఇంకా క్రికెట్ అయితే ఆడుతున్నారు అనమాట. ఇంకా పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళి ఇంకా అంతా అయిపోయింది అనమాట. పేరెంట్స్ తో టీచర్స్ తో మాట్లాడి ఇక వచ్చేసాము. లాస్ట్ లో ఫైనల్ గా ఇంకా నాకైతే డ్యూటీ టైం అయిపోతుంది. ఇంకా మా పిల్లల్ని రండి పోదామని చెప్పి పిలుస్తున్నాను, కానీ కొద్దిసేపు ఆడుకుని వెళ్దాము అని చెప్పి అని అంటున్నాను. మా ఆయన అడుగుతూనే ఉన్నాడు. సరేలే ఇంకొంతసేపే కదా, తర్వాత వెళ్దాం అని చెప్పి నేను కూడా కొంతసేపు అట్లానే కూర్చున్నాను అనమాట. లోపల అయితే వీడియో తీయలేదండి, ఏమో తీయాలనిపించలేదు. మళ్ళీ ఇంకా బయట వచ్చినప్పుడు ఇంకా కూర్చున్నాను కదా అని చెప్పి తీసాను అనమాట. మా చిన్న అబ్బాయి అయితే 7th క్లాస్, తనైతే పెద్దగా ఏం చదవలేడనండి. నాకైతే ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత చాలా బాగా ఇంప్రూవ్ అయితే వచ్చాడనమాట మా చిన్న అబ్బాయి. అంతకుముందు చదివేది రాసేది కూడా రాకుండా ఉండిందండి. 8 years నుంచి చదివేది రాసేది కూడా రాకుండా ఉండింది. నాకైతే ఏందో స్కూల్లో లేకపోతే వీళ్ళలో ప్రాబ్లమా స్కూల్లో ప్రాబ్లమా అనుకునేదాన్ని. తర్వాత ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఏమో వాళ్ళ టీచర్స్ బాగా చెప్పారో లేకపోతే వానికి బాగా నచ్చిందో అట్రాక్షన్ అయ్యాడో తెలియదు, కానీ ఇప్పుడైతే సూపర్ గా చదివేది రాసేది అయితే బాగా నేర్చుకున్నాడండి. కొంచెం అయితే బెటర్ బాగా ఇంప్రూవ్ అయ్యాడు. తర్వాత హ్యాండ్ రైటింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడని వాళ్ళ టీచర్స్ అయితే బాగా కాంప్లిమెంట్ ఇచ్చారండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది స్కూల్ అయితే గన. అక్కడ ఫుడ్ కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ చాలా బాగా నచ్చింది. శ్రీవేద స్కూల్ ఇది మదనపల్లిలో ఉంటుందండి, ఐసీఎస్ఈ సిలబస్. కాకపోతే ఫీజులు కొంచెం ఎక్కువే, కానీ ఇంకా మన పిల్లలు ఈ మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యారంటే నాకైతే చాలా నచ్చిందండి. ఇంకా ఎంతైనా పర్లేదండి, నా పిల్లలు బాగా చదువుకుంటే చాలు అనమాట అన్న దీంతో అయితే ఇంక నేను ఏమి ఆలోచించకుండా అయితే జాయిన్ చేసేసాను అనమాట. చూసారా, స్కూల్ అయితే కానీ చాలా పెద్దగా ఈ మధ్య కూడా బాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇంకా వాళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పెద్ద అబ్బాయి అయితే 9th క్లాస్ అనమాట. వాళ్ళు అయితే ఫస్ట్ జాయిన్ చేసుకోము అన్నారు 9th క్లాస్ లో అయితే కన్నా, ఎందుకంటే స్టేట్ సిలబస్ నుంచి ఇంప్రూవ్ అవుతాడో లేదో అని. నేనైతే కన్నా ఇంకా పర్లేదు సార్, ఇప్పుడు కానీ ఇంప్రూవ్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ అదే క్లాస్ లో పెడతాను అని చెప్పి అంటే ఇంకా వాళ్ళు సరే అన్నారు. కాకపోతే మా అబ్బాయి బాగా
ఇంప్రూవ్ అయ్యాడండి. వాళ్ళే చెప్తున్నారు ఇంత తొందరగా ఇంప్రూవ్ అవుతాడు అని మేము కూడా అనుకోలేదు, కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు అని అన్నారు. నాకు అది చాలా సంతోషం వేసిందండి. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 38% అట్లా వచ్చిందనమాట మా పెద్ద అబ్బాయికి. ఇప్పుడైతే 75% రీచ్ అయ్యాడు. నాకు అది చాలా 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 ఆనందంగా ఉందండి. ఇంకా కొన్ని రోజులు పోతే కన్నా ఇంకా తన కెపాసిటీ అయితే నాకు బాగా తెలుసు కాబట్టి ఇంకా బాగా చదువుతాడని నేను అనుకుంటున్నాను. ఇంకా 90% అయితే వస్తాడని నేను ఊహిస్తున్నానండి. కానీ వాళ్ళ మీద అయితే నేనేమి ఇదైతే చేయట్లేదు, కానీ చెప్తున్నాను. కాకపోతే వాళ్ళకు ఎంకరేజింగ్ గా ఉంటుంది కాబట్టి తెచ్చుకోవాలి నాన్న అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇదైతే ఇంకా అందరూ నాకైతే చాలా 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 స్కూల్ అయితే చాలా బాగా నచ్చిందండి. చూసారా వెనకాల మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు, క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు అనమాట. ఆ పెద్ద అబ్బాయి తను. ఇకపోతే కన్నా ఇంకా అయిపోయింది అనమాట. పేరెంట్స్ మీటింగ్ అయిపోయి ఇంకా అక్కడే లంచ్ అయితే చేసి, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ గురించి చెప్పలేదు కదా, చాలా చాలా బాగుంటుందండి ఫుడ్ కూడా. వాళ్ళు అంటే ఇక్కడే పల్లెటూరులో అనమాట ఈ స్కూల్ ఉండేది కాబట్టి అక్కడే వాళ్ళు బియ్యం కానీ కూరగాయలు కానీ అంతా ఆర్గానిక్ పద్ధతిలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా రైతుల నుంచే తీసుకుంటారు. పాలు కూడా డైరెక్ట్ రైతుల నుంచే తీసుకొని పొద్దున అయితే 9 గంటలకు మిల్క్ కూడా ఇస్తారండి. చాలా బాగుంది. పిల్లలకి హెల్తీ ఫుడ్ కూడా లభిస్తుంది అనమాట. ఈ విధంగా నాకైతే ఏమో చాలా బాగా నచ్చింది. కాకపోతే ఫీజు కొంచెం ఎక్కువ అనమాట. సరేలే, ఇంకా మనం సంపాదించేది వాళ్ళ కోసమే కాబట్టి ఇక నేనైతే అడ్జస్ట్ అయిపోయానండి. ఇక రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఇక వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 2 పైన అయిపోయింది టైము. ఇక నేనైతే డ్యూటీకి వెళ్ళాలి కదా, ఇంకా లీవ్ అయితే ఇవ్వలేదని చెప్పాను కదా, ఇంకా అందుకని ఇంటికి వచ్చేసి తర్వాత నేనైతే వాళ్ళని వదిలేసి వంట అయితే చేయలేదు, ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. 2 o'clock నుంచి 2 to 8 వరకు అవుతుంది అనమాట నా డ్యూటీ. ఇంకా ఇంటి ఈ విధంగా అయితే చూడండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను కదా స్కూల్ నుంచి, చాలా లాంగ్ అండి. ఎంత పల్లెటూరులో ఉంటుందన్నమాట స్కూల్. చూసారా చుట్టూ కూడా బాగా పచ్చటి పొలాలు అన్ని కూడా ఉన్నాయండి. అసలు ఆహ్లాదకరంగా ఉంటుందండి వాతావరణం. పిల్లలు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక ఒక పల్లెటూరు వాతావరణం అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఫీలింగ్ కూడా వాళ్ళ స్కూల్లో కూడా అసలు ఏ గొడవలు నాయిస్ కానీ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదేనండి నాకు మెయిన్ గా ఈ స్కూల్లో చేర్పించడానికి అయితే గన చేర్పించాలి అనుకున్న దానికి కారణం అయితే అదే అనమాట. ఇక అయితే కనుక మేము ఈ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ 1/2 అవర్ పైనే పడుతుందండి. 1/2 అవర్ పైనే పడుతుంది కాబట్టి పిల్లలు కూడా 7:50 బయలుదేరితే ఇంకా 8:30 అలా అనమాట వాళ్ళు స్కూల్కి అయితే రీచ్ అవుతారు. ఇకపోతే కనుక నేను డ్యూటీ నుంచి వచ్చేసాను. ఈ రోజు ఇంకా ఇప్పుడు ఏం చేద్దామా అనుకుంటాను. దొండకాయలు అయితే ఉన్నాయని కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొద్దిగా జీలకర్ర, లేకపోతే కనుక జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి, అరుగుదల కూడా బాగుంటుంది. జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలండి, ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. వీటితో పాటు కారము కొద్దిగా పసుపు వేసుకునేస్తే సరిపోతుంది. ఇది దొండకాయ కారం రైస్ అండి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇవంతా వేసుకొని మనం అయితే మిక్సీ వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ వేసుకోవద్దండి, పులుపు అయిపోతుంది అనమాట. కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత రైస్ అయితే నేను ఒక గ్లాస్ వేసుకొని దాన్ని రైస్ ని సపరేట్ గా అయితే ఉడికించుకునేసాను అనమాట. కాకపోతే మాది రైస్ కొద్దిగా కొత్త బియ్యం లాగా ఉందండి, అందుకని అది ముద్దగా అయితే అయిపోయింది. బాగా పొడి పొడిగా ఉంటే కానీ దొండకాయ రైస్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఇక ఒక ప్యాన్ అయితే పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దొండకాయలన్నీ కూడా ముందుగానే కడిగి బాగా కట్ చేసుకోవాలన్నమాట. దొండకాయలు నేను చాలా రోజులు తెచ్చి కాబట్టి కొద్దిగా మాగిపోయాయండి, అయినా పర్లేదులే అని చెప్పి ఇంకా అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకునేసాను. తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్ లో అయితే బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా సాసలు, తర్వాత మనం కరివేపాకు అండి, పచ్చి కరివేపాకు అయితే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర పచ్చిది లేదు కాబట్టి ఎండుదో అయితే వేసేసాను. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయల్ని మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా మాయిపోయాను కదా, అందుకని కొద్దిగా చిన్నవి అయితే కట్ చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలండి, లేతగా అయితే కానీ ఇంకా బాగుంటుంది అనమాట దొండకాయ ఫ్రైకి, ఎందుకంటే బాగా మగ్గుతాయి తొందరగా, ప్లస్ ఫ్రై అవుతాయి. ఇకపోతే కొంచెం ముదురువి ప్లస్ మాగిపోయాయి. సరే అని చెప్పింది, ఇంకా ఏం లేవని వాటితో అయితే ఈ విధంగా అయితే దొండకాయ రైస్ అయితే చేస్తున్నాను. అంటే బాగా మగ్గించాలండి. మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా,
అంతా పేస్ట్ అంతా వాటిని కూడా ఈ మగ్గే లోపల అయితే గన మనము మిక్సీకి అయితే పట్టుకునేయాలి. తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకుంటే గన తొందరగా మగ్గుతాయి అనమాట దొండకాయలు. అందుకని సాల్ట్ అయితే నేను రుచికి తగ్గట్టుగా మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని బాగా మగ్గించుకోవాలండి, బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి బాగుంటుంది అనమాట రైస్. ఇది ఇంకా మనము మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని మధ్యలో వేసుకొని ఈ విధంగా బాగా కలపాలి దొండకాయలతో బాగా. అప్పుడు దొండకాయల్లో కూడా ఈ కారం అంతా కూడా బాగా వెళ్ళి బాగా రుచి అయితే బాగొస్తుందండి. మాడిపోకుండా కొంచెము ఫ్లేమ్ అవుతుంది కానీ అడ్జస్ట్ చేసుకుంటా ఈ విధంగా కలుపుకోవాలి. దొండకాయలు బాగా కలుపుకోవాలి. సిమ్ లోను కొంచెం హై ఫ్లేమ్ లోను పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ లోపల అయితే అన్నం మనం ముందుగా పెట్టుకున్నాం కదా, అదైతే ఉడికిపోయింది అనమాట. చూసారా, కొద్దిగా అయితే ముద్దగానే వచ్చింది. ఇంకా పిల్లలు అయితే ఆకలి అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 9:30 అట్లా అయిపోతుంది అనమాట. నేను ఇంకా ఇంటికి వచ్చేసరికి 8:30, 8:45 అయిపోయింది. అందుకని ఇంకా వాళ్ళు అయితే అడిగి అడిగి పడుకునేస్తున్నారు. ఇంకా చేసి అయితే లేపాలి. ఇంకా ఫైనల్ గా నా దగ్గర క్యాప్సికమ్ ఉంటే గానీ ఆ క్యాప్సికమ్ కూడా కొద్దిగా కట్ చేసుకొని దాన్ని కూడా ఈ దొండకాయలోకి అయితే వేసుకున్నాను. క్యాప్సికమ్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, అందుకని నేను లాస్ట్ లో అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర అవన్నీ లేదు కాబట్టి నేను అవన్నీ వేయలేదు. అవన్నీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాట్ మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది, గరం మసాలా కానీ చాట్ మసాలా అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. కానీ నేను అవన్నీ ఏం వేయలేదు, సింపుల్ గా అయితే చేస్తున్నాను. కాకపోతే రుచి అయితే బాగా వచ్చిందండి. అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుందేమో. రైస్ కూడా అది ముద్దగా వచ్చింది, దానివల్ల ఇట్లా అయితే కొంచెం ముద్దగానే అయ్యింది. కలపలా ఉంటే గానీ ఇంకా బాగుండండి రైస్. అప్పుడు ఇంకా చూడ్డానికి కూడా బాగుంది ఉంటుంది. లాస్ట్ లో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఫైనల్ గా అయితే కానీ ఆ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లల్ని అందరినీ లేపి వాళ్ళకి ఇక ఫుడ్ పెట్టి తర్వాత అయితే నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ ఆల్ 10:30 అలా అయిపోయిందండి. రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఇలా ముద్దగా ఉండే రైస్ కాకుండా బాగా పలపలా ఉంటుంది కదా, ఆ రైస్ అయితే వేసి చూడండి. లంచ్ బాక్సులకు కానీ అన్నిటికీ కూడా చాలా బాగా వస్తుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇకపోతే కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.